క్రీస్తు శుభనామానికి శుభనామమున ఈరోజు గుడ్ ఫ్రైడే నాడు కూడి దేవుని స్తుతించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. నా ముందు మాట్లాడినటువంటి యువకులంతా కూడా మంచి జ్ఞానంతో ఒక రెగ్యులర్ చర్చ్ పాస్టర్ కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారుగా చక్కగా మాట్లాడినందుకు దేవునికి వందనాలు. అన్ని కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ చిరు సన్నీ మన ఫ్యామిలీ బుక్ బ్యాగ్ మన పాస్టర్స్ ఏమి కాదు, చక్కగా వారు వివరించడంలో అంత ఆసక్తి కలిగినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. వారు ఇరువురు కూడా ఎవాంజలిస్ట్ అయితే ఎంత బాగుంటుంది. దేవుని కొరకు ఆత్మలను వారు సంపాదిస్తే పనిలో ఉంటే ఎంత బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. మనకు ఎలాగా మెచ్యూర్డ్ పీపుల్ జాకబ్ సుమన్, అదేవిధంగా సోమరత్నం ఇరువురు కూడా ఒక సంపూర్ణత సాధించిన ప్రసంగికులుగా వారు ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. సో ఇంకా విక్టర్ కొద్దిగా భయపడిపోయాడు, కానీ బట్ తన ప్రయత్నంతో చేశాడు. దేవునికి స్తుతులు చెల్లించాలి. యంగ్ పీపుల్ని ఎంకరేజ్ చేయడము అంటే నాకు మొదటి నుంచి ఇష్టమే. కారణం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి ఏ విధముగా మనము సువార్తను కొనసాగింప చేయాలంటే యంగ్ పీపుల్ మీద ఆధారపడి ఉండాలి. వయసులో పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు, వృద్ధులైపోతున్నప్పుడు ఆ పరిచర్యను కొనసాగింప చేయడానికి శిక్షణ పొందినటువంటి వారు ఉండాలి. ఒక 3 ఏళ్ళు BTH, 2 ఏళ్ళు MTH చదివితే వచ్చే జ్ఞానం కంటే 27 ఏళ్ళ పాటు సంఘానికి యాబ్సెంట్ కాకుండా వచ్చినందుకు అంత మెచ్యూర్డ్గా తయారైనందుకు వందనాలు. మన గిఫ్ట్ ఎట్లాగా పూర్తి స్థాయి ఎవాంజలిస్ట్ అవుతాడు దేవుని చిత్తమైతే అనే ఆశలో ఉన్నా, దేవుని చిత్తమైతే ప్రతి విధమైనటువంటి ఆశను దేవుడు నెరవేర్చుగాక. 7 మాటల్లో అనేకమైనటువంటి గూఢార్థాలు ఉన్నాయి, స్పిరిచువల్ సీక్రెట్స్ ఉన్నాయి. అవన్నీ చక్కగా మన వాళ్ళు కనుగొని రీసెర్చ్ చేసుకుని చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. పూర్వకాలంలో అయితే ఇంచుమించు ఒక 15 years బ్యాక్ నేను ఒక్కడే తయారు చేసుకుని నేను చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఎంతమంది ప్రసంగికులు, బాగా చెప్పగలిగే ప్రసంగికులు తర్ఫీదు అయినందుకు నేను దేవుడికి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంకా వాక్యంలో కదా, యేసు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని ఇలాగూ చెప్పి ప్రాణము విడిచింది. ఈ మాటను మనము చూస్తున్నట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ప్రభువు తన యేసుక్రీస్తు రక్షణ ప్రణాళికను పూర్తి చేసి తన పని ముగించుకుని శిలువ మీద ప్రాణత్యాగం చేసి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించేసుకున్నాడు. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి మర్మం మనం చూస్తే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఈ ముగ్గురు ఏకముగా ఉండేటువంటి ట్రినిటీని మనము విశ్వసిస్తున్నాము. యేసు తనను బాధించే వారికి, వధించే వారికి తనను తాను అప్పగించుకున్నాడు.
అయితే ఇప్పుడు చివరిగా తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. తన దేహాన్ని శత్రువుల చేతికి అప్పగించుకున్నాడు, కానీ ఆత్మను దేవుడికి అప్పగించుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేయడు. దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగిన వాడు. మనతో ఆయన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలని ఇప్పుడు ఆశపడుతూ ఉండేవాడు. లామా లామా సమక్తాని అనే మాటకు అర్థాన్ని సోదరుడు చిరు చక్కగా వివరించాడు. అక్కడ సెపరేషన్ ఫ్రమ్ ది గాడ్. మన పాపభారం ఎంత ఘోరమైనదంటే అంత ఘోరమైనటువంటి పాప భారమును బట్టి దేవుడే కుమారుని చేతిని ఒక క్షణము వదిలివేశాడు. సెపరేషన్. అయితే ఇక్కడ దేవునితో ఐక్యమయ్యే విధముగా ఆత్మను అప్పగించుకుంటున్నాడు. సో ప్రభు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుని చేతిలో తన ఆత్మను పెట్టుకుని ఉన్నాడు. యేసు ప్రభు దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను పూర్తిగా నెరవేర్చాడు. చివరిగా ఆత్మను, స్పిరిట్ని దేవునికి అప్పగించేసుకున్నాడు. యేసు ప్రభు అంటాడు, నా ప్రాణాన్ని ఎవరూ తీసుకోలేడు. నా తండ్రి చేతిలో నా ప్రాణాన్ని పెట్టుకుని మరలా నేను దాన్ని తీసుకునే విధముగా నాకు అధికారాన్ని దేవుడే ఇచ్చాడని యేసు ప్రభు చెప్తున్నాడు. యోహాను 10వ అధ్యాయము 17 నుంచి 18 వరకు. సో ఈ విధముగా ప్రవచనము నెరవేర్పు జరిగింది. అదేమనగా మెస్సియా వచ్చాడు, తన యొక్క పనిని నిర్వర్తించాడు. ఆయన దేవుని పనిని నెరవేర్చి వాగ్దానాన్ని మనకిచ్చి మనల్ని కూడా పరలోక రాజ్యంలో చేస్తాననేటువంటి వాగ్దానాన్ని మనకిచ్చి ఆయన పరమునకు వెళ్ళిపోయాడు. ప్రభు యొక్క భక్తులు ప్రభువును ఆచరించాలి. చర్చ్కి వచ్చేసినంత మాత్రాన్ని క్రైస్తవులు అయిపోరు. క్రీస్తును అనుసరించేవారు డిసైపుల్షిప్లో ఉండాలి. కొద్దో గొప్ప మనకి బాధ అయినా కష్టమైనా యేసును అనుసరిస్తూ మనం ఉండాలి. యేసును అనుసరించకుండా ఆయన అనుచరులు కాలేము, క్రైస్తవులను కాలేము. పేరుకు క్రైస్తవులను పేరు పెట్టుకుని లేక చర్చ్కి వచ్చిన బాప్తీసాలు తీసుకున్నా, ఎప్పుడో అప్పుడు ఒకసారి చర్చ్కి వచ్చి ఆరాధనలో పాల్గొంటున్నా అది క్రైస్తవ్యం అనిపించుకోదు. A true Christian will always be a believer and a follower of Jesus Christ. యేసును అనుసరించాలి. అదే డిసైపుల్షిప్ అని అంటాము. యేసు ప్రభు యొక్క ఆయన అనుసరించే వారిలో గొప్పగా చెప్పుకొనబడేటువంటి వ్యక్తి స్టెఫెన్. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55-60 మనం చూస్తాం. ఈయన కూడా రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నాడు. ఈయన చేసినటువంటి క్రైమ్ ఏంటంటే అక్కడ ప్రజలకు సువార్తను అందించడం. దాంట్లో సౌలుగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో జరిగినట్లుగా రాబడింది. సో ఇక్కడ స్టెఫెన్ యేసును అనుకరించాడు. ఎలాగ అనుకరించాడంటే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనంలో రాళ్లతో పట్టబడుతున్నప్పుడు యేసు ప్రభువా నా ఆత్మను నీకు అప్పగించున్నామనే విధంగా నా ఆత్మను చేర్చుకోలేమన్నాడు. అంటే అల్టిమేట్ గోల్ ఫర్ ఎ క్రిస్టియన్ ఈజ్ టు సబ్మిట్ దైర్ స్పిరిట్స్ టు గాడ్. ఈ దేహము ఈ లోకంలో ఉన్నంత వరకే, కానీ చాలామందికి తెలియదు. రెండవసారి మళ్ళా మనము పరలోకంలో జీవిస్తామనేటువంటి విధానము క్రైస్తవుల్లో విశ్వాసంలోనే ఉంది. కొంతమంది క్రైస్తవులు ఈ లోకమైన జీవితము, ఈ బాడీతో ఉన్నంత కాలమే మన జీవితము అనే విధానంలో ఉంటారు.
కానీ మనకి ఇంకొక జీవితం ఉన్నది. ఆ జీవితం పరలోక రాజ్యంలో మనము ఆత్మజీవులుగా, అంటే మహిమదేహాలు కలిగిన వారముగా మనం జీవిస్తాము అనే కాన్సెప్ట్ మిగతా వాళ్ళకి ఉండకపోవడం అనేది విచారకరం. కాబట్టి మన యంగ్ బ్రదర్స్ చెప్పినటువంటి విధంగా లోకాకర్షణలకు లోనయ్యే విధముగా మన జీవితాలు ఉండకూడదు. ఈ లోకాకర్షణలు అనేవి ఓన్లీ బాడీకి సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి కాదు. కానీ ఆత్మపూర్ణులుగా ఉండడానికి మనం ఇప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. స్టెఫెన్ ఈజ్ ద ఫస్ట్ మార్టర్, మొట్టమొదటి హతసాక్షి. ఈ స్టెఫెన్ ఇంకా ఇంకొక దానికి రోల్ మోడల్ ఏంటంటే ఆత్మను అప్పగించుకోవడమే కాదు, కానీ 60వ వచనంలో అపోస్తల కార్యములు 7:60 అంటాడు, నన్ను రాళ్ళు పెట్టి చంపుతున్నారే వీళ్ళంతా కూడా అన్యాయంగా, వితౌట్ ఎనీ రీజన్ లేకుండా, కాబట్టి ఈ పాపాన్ని వారి మీద మోపకము అంటున్నాడు. యేసు ప్రభు అంటాడు మొదటి మాటలో మన సోదరుడు జాకబ్సన్ అని చెప్పినటువంటి మాటలో, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించండి అనే విధానంలో స్టెఫెన్ అంటాడు, రాళ్లతో నన్ను కొట్టేటువంటి విధానంలో ఈ పాపాన్ని వారి మీద మోపకము. అంటే యేసు ప్రభుకి మోడల్స్గా ఆ అనాది కాలం నుండే క్రైస్తవులు ఉన్నారు. స్టెఫెన్ ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్. మనము కూడా మరి కఠినమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనకు దేవుడు రాళ్లతో కొట్టి చంపబడే పరిస్థితులు కలిగించడు. మనం కొద్ది విశ్వాసం కలిగి ఉన్నవారమని ఆయనకు తెలుసు. బలమైన విశ్వాసులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి సమయంలో కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనలోనే భయపడిపోయి చర్చికి రావడం మానవేసి ప్రభు అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో మనము ఉండకూడదు. ప్రేమైన వాళ్ళు, మీ భక్తి ఏమైపోయింది, మీ జీవితము ఇంకా ఎంతకాలం ఉంటుంది, మీ జీవితం తర్వాత మీరు ఏమైపోతారో అనే ఆలోచనలు కూడా కలిగి ఉండాలి. బ్రియాన్ మోసెస్ మాట్లాడుతూ, అదేవిధంగా సువర్ణరత్న కూడా మాట్లాడుతూ, ఈ లోకంలో ఉండేటువంటి ఆకర్షణలో పడి మనము యేసు ప్రభువును వదిలిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకనగా ఈ జీవితము క్షణిక కాలము, అయితే అనంతకాలము దేవునితో మనం ఉండాలి అనేటువంటి ధ్యాసను కలిగి ఉండాలని వారు గుర్తు చేశారు. దేవునికి వందనాలు. హెస్కేల్ గ్రంథము 39:27లో మన విశ్వాసులుగా మనలో పరిశుద్ధాత్మను ఆయన పెట్టాడు. నా ఆత్మను నేను ఎందుంచానన్నాడు. ఆత్మ ఎప్పుడప్పుడు వెళ్ళిపోవాలి బయటికి, చనిపోయిన తర్వాత దేహాన్ని విడిచిపెట్టి. అయితే ఆత్మను మళ్ళా తిరిగి దేవుని చేతిలో పెట్టే విధముగా మన బ్రతుకు ఉండాలి. ప్రేమ వల్ల కీర్తనగాడు అంటాడు, అంటే దావీదు అంటాడు 31వ కీర్తన 5లో, నా ఆత్మను నీకు చేతికి అప్పగించుకుంటున్నాను దేవా, సత్యదేవ, నన్ను విమోచింపబడు నీకే. అప్పటికి విమోచనం జరగలేదు, రెడెంప్షన్ జరగలేదు. అయినా దావీదు అంటున్నాడు, నన్ను విమోచించేవాడు నీవే. మనల్ని విమోచించేవాడు యేసు ప్రభు ఆల్రెడీ విమోచించేశాడు, మనకి రిడెంప్షన్ ఇచ్చేసాడు. ఆయన రిడెంప్షన్ ఇవ్వకపోవడమే, యేసు ద్వారా రాకపోవడమే అపోస్తల కార్యాల్లో కీర్తనలో కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ మాట వ్రాయబడి ఉన్నది. కనుక మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, మనకు ఒక ఆత్మ ఉంటుంది శరీరంలో. ఆత్మను మనము దేవునికి బదులుగా అప్పగించేయాలి. అది మన ఆస్తి కాదు. శరీరం, ఆ మాట వస్తే శరీరం కూడా మనకు, బాడీ మన ఆస్తి కాదు. ఆ విధముగా మనం ఎప్పుడూ కూడా ఆత్మపూర్ణులుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఫిలిప్పైన్స్ అనే ఒక దేశం, ఒక చిన్న దేశం. ఆ ఫిలిప్పైన్ దేశంలో ఒక మాట ఎక్కువగా వాడుకలో ఉంటుంది, ప్యాక్డ్ బిబిగే. అంటే అర్థం ఏంటంటే గివింగ్, జనరాసిటీ, ఇచ్చుట లేక దాతృత్వం. మన దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండేటువంటి వాడు, గొప్ప దాతృత్వం కలిగిన వాడు. ఈ లోకంలో సిరి సంపదలకు మనము ఆశపడుతున్నామా? ఈ లోక ఆకర్షణలే మనకు ముఖ్యమనుకుంటున్నామా? శాశ్వత కాలం ఈ లోకంలోనే జీవించాలనుకుంటున్నామా? కానే కాదు. అది అపవాది కల్పించేటువంటి ఒక రకమైనటువంటి మాయాజాలం. మనము ఎక్కువ కాలం బతుకుతాము, ఎక్కువ
ఇంకా చిరకాలం పర్మనెంట్గా ఉంటామనేది భ్రమ. కనుక ఎప్పుడు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలన్నప్పటికీ మనల్ని పరలోకంలోకి తీసుకెళ్లేవాడు యేసు ప్రభువే. గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. ఆయనే ఇమ్మానుయేలు దేవుడు, మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ప్రతి సమయంలోనూ కూడా యేసు ప్రభువే మనకు సహాయకుడు. అంటే ఫిలిప్పైన్ భాషలో యేసు ప్రభు, జీసస్ ఈజ్ అవర్ ప్యాక్డ్ బిబిగే. నీ చేతులు ఆయన చేతిలో పెట్టు. ఇక్కడ చెయ్యి అనేటువంటి మాట వచ్చింది కదా, నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాననే మాట. కాబట్టి మనము ఈ చేతుల గురించి చూసినప్పుడు దేవుని చేతులు అందుకో. గాడ్స్ హ్యాండ్స్, ద హ్యాండ్స్ దట్ హోల్డ్ యూ విల్ నెవర్ లెట్ యూ డౌన్. నెవర్ లెట్ యూ డౌన్. లెట్ యూ డౌన్ అనే దాని మీద ఒక పాట బ్రియాన్ మోసెస్ మీకు వినిపించాను. నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టినా యేసయ్య నన్ను వదిలిపెట్టాడు. నా యొక్క బ్రదర్స్ సిస్టర్స్ నన్ను వదిలేసిన యేసయ్య నన్ను నాట్ లెట్ మీ డౌన్ అనేటువంటి పాటను వినిపించాడు. సో జీసస్ విల్ నెవర్ లెట్ యూ డౌన్. నిరాశపరచడం మిమ్మల్ని. నిరాశ వస్తున్నట్టుగా అనిపిస్తుంది, శోధనలు వస్తున్నట్టుగా అనిపిస్తుంది, భయంకరంగా అనిపిస్తూ ఉంటాడు సాతాను. కానీ మనల్ని ఏమీ చేయలేడు. యేసు మనకు తోడుగా ఉండగా ఆయన చేయిని నువ్వెప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అదే మన మిత్రులు కూడా చక్కగా చెప్పి ఉన్నారు, యు నెవర్ లీవ్ ద గాడ్ హ్యాండ్స్. సో టేక్ హిజ్ హ్యాండ్ ఆల్వేస్. మన ఆస్తులు, కీర్తి, శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము ఇవన్నీ కోల్పోయినా మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మన జీవితాలు గాలికి కొట్టుకుపోయేటువంటి ఎండుటాకులు కాదు. గాలి వెచ్చగా ఎండుటాకులు పోతూ ఉంటాయి. ప్రజలు కూడా పోతూ ఉంటారు. కొన్ని వందల మంది, వేల మంది యుద్ధాల్లో చనిపోతున్నారు. ఇప్పుడు ఒక బాంబు పడితే పైకి రిపోర్టింగ్ న్యూ డెత్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ ఆ బాంబు ప్రదేశంలో అనేక వేల మంది చనిపోతున్నారు. అట్లా ధనికులు ఉండొచ్చు, విశ్వాసులు ఉండవచ్చు. విశ్వాసులు తక్కువ ఉంటారు, అవిశ్వాసులు ఎక్కువగానే ఉంటారు. ఆ విధముగా ప్రాణాలు ఇట్టే ఎండుటాకులాగా ఎగిరిపోతున్నాయి ఈ దినాల్లో. మనం అలాంటి వారం కాదు, వెలపెట్టబడి కొనబడిన వారం. వీఆర్ నాట్ సింప్లీ ద డ్రై లీవ్స్ బ్లోన్ అవే బై ది విండ్. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతో విలువైన వారు, దేవునికి విలువైన వారు, సంఘానికి విలువైన వారు, మా అందరికీ మీరు విలువైన వారు. యువర్ స్పిరిట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ జీసస్. మీరు లోకాన్ని విడిచిపెట్టగానే అవి సేఫ్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోతాయి. అంటే పరదైస్కి వెళ్ళిపోతుంది. ఆ సేఫ్ హ్యాండ్స్లో గాయపడిన మచ్చలు ఉంటాయి, ఎప్పటికీ మచ్చలు ఉంటాయి. మీకుల చేత కొట్టబడినటువంటి మచ్చలు ఉంటాయి. అటువంటి చేతుల్లో మనం ఉన్నాము. మనం ఎవరి చేతుల్లో ఉన్నామో మీకు తెలిస్తే, సాతాను చేతుల్లో ఉంటే మిమ్మల్ని ఎవడో ఏం చేయలేడు, సాతాను తలపుల్లో ఉంటే మిమ్మల్ని ఎవడో ఏం చేయలేడు. మనం ఎవరి చేతుల్లో ఉన్నాము? దేవుడి చేతుల్లో ఉన్నామనేటువంటి ఆ విశ్వాసం మీలో ఉంటే మీరు ఎప్పటికీ ఈ జీవితంలో ఓడిపోలేరు, విజయవంతంగా పరలోకంలోకి చేస్తారు. దాన్ని మనము ఎటర్నల్ సెక్యూరిటీ అంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో మీరు బంధింపబడతారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలో మీరు ఎప్పుడు కూడా ఐక్యమయ్యే విధముగా దేవుడు యేసు ద్వారా రక్షణ ఇచ్చాడు. యేసును నమ్మినటువంటి వారికి రక్షణ అనేది శాశ్వతంగా ఉంటుంది. రక్షణ అనేది ఒక గిఫ్ట్గా మనం భావించవచ్చు. సో మనం ఎప్పుడైనా రావచ్చు, ఎనీ టైం ఇట్ మే కమ్. మనం ఎప్పుడు వచ్చినప్పటికీ క్రీస్తులాగా మనం దేవునికి మన ఆత్మలను అప్పగించేటువంటి పరిస్థితిలో ఉండాలి. కానీ అలాగా ఉండనివ్వడు సాతాను. ఎందుకంటే ఈ లోకమే ప్రాణం పోతుందంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నానని భక్తులు కూడా సంతోషించారు. ప్రాణం పోతుందనే వేదంతోనే ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. కానీ అలాగే నిజమైన విశ్వాసం ఉంటారు. నా ప్రాణం ఇక్కడ పోతే ప్రభుతో పాటు నేను ఉంటాను, మరుక్షణం ఎక్కడ ఉంటాననేటువంటి గొప్ప నిరీక్షణతో విశ్వాసులు జీవించాలి. ప్రాణం పోయేటప్పుడే కాదు నీ ఆత్మను దేవుని దగ్గర ఉంచుతాం. అనుదినమో కూడా మీ ఆత్మను దేవుని చేతుల్లో అప్పగించుకోవాలి. ఎవ్రీ టైం
యువర్ స్పిరిట్ మస్ట్ బీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆ విధముగా మనము 7వ మాట నుంచి మనము కొన్ని విషయాలను నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జీవితంలో మనం ఎన్నో సాధనలు ఎదుర్కొంటూ ఉంటాం. దానికి అనేకమైనటువంటి మనకి అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. కష్టకాలాలు ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటానే ఉంటాయి. అయితే కష్టకాలాలు ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండవు. వెలుగు రాత్రుల్లాగా రాత్రి పోగానే పగలు, పగలు పోగానే రాత్రి వచ్చినట్లే ఈ కష్టకాలాలు ఉంటాయి. అయితే దేవుని ప్రజలు నిత్యమైన వారు. కష్టాలు అవి తాత్కాలికమైనవి, దేవుని ప్రజలు నిత్యమైన వారు. కనుక శోధనలకి పరిస్థితులకు లొంగిపోకూడదు. ఒక డిస్కషన్ నేను ఆశ్రమ గారు చేసుకుంటే చర్చిలో చాలామంది తగ్గిపోతారేమో అనే విధానంలో మన సంఘం చాలా బలమైన సంఘం. మన సంఘంలో యేసు ప్రభువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి నిరాశ నిస్పృహలకు మనం గురికాకూడదు. ఇన్ని ఏళ్ళు పరిచర్య ఒక నిరాశజనకమైన పరిచర్యను అవ్వదు. దేవుడు ఆ విధంగా చేయడానికి ఇష్టపడడు. రక్షింపబడిన మంద, క్రైస్తవుల్లో రక్షింపబడిన వారిని రక్షణ మార్గంలో నడిపించున్నటువంటి చిన్న మంద, వీరు ఎప్పుడు తప్పిపోయిన గొర్రెల ఉండరనేటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తాను. శ్రమలు వస్తాయి. మనలో దృఢ సంకల్పం లేకపోతే తప్పిపోతామేమో, కానీ మనం దృఢ సంకల్పంతో నిశ్చయంతో వెళ్ళ ప్రభు బిడ్డలుగా మనము జీవితాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ 7వ సూక్తిలో 3 అంశాలు ఉన్నాయి. ఆ 3 అంశాల్లో మొదటిది సాన్నిధ్యపు మాట, ఎ వర్డ్ ఆఫ్ ఇంటిమెసీ. ఎ వర్డ్ ఆఫ్ ఇంటిమెసీ. భార్య భర్తకు, భర్త భార్యకు, తల్లిదండ్రులకు బిడ్డలకు, అలాగే యేసుకు సంఘానికి కూడా సన్నిహితమైన సంబంధం ఉంటుంది. సాన్నిధ్యం అంటే క్లోజ్ అసోసియేషన్. యేసు ప్రభు దేవునితో సాన్నిహిత్యంలో ఉన్నాడు కాబట్టి ప్రతిదీ కూడా దేవుని చిత్తాన్ని నిర్వహించడం గాను దేవుని చిత్తానికి లోబడి ఉన్నాడు. సాన్నిధ్యము తెలియజేస్తుంది మాట, దేవునికి ఆయనకి ఉన్నటువంటి సంబంధం. కనుకనే నా ఆత్మను నీ చేతిలో పెడుతున్నానని అనగలిగాడు. నమ్మకము మాట, ఎ వర్డ్ ఆఫ్ ట్రస్ట్, ఎ వర్డ్ ఆఫ్ ఇంటిమసీ, ఎ వర్డ్ ఆఫ్ ట్రస్ట్. మూడవది ఎ వర్డ్ ఆఫ్ సరెండర్. నమ్మకపు మాట. నమ్మకం, క్రైస్తవ్యం అంటేనే నమ్మకం, ఫెయిత్. యేసు ప్రభువుని మనం విశ్వాసులుగా ఆయన్ను నమ్ముతున్నాం కాబట్టి కష్టమైన నష్టమైన పనిలో నమ్మకమైన వారుగా, విశ్వాసులుగా నమ్మకమైన వారుగా మనం ఉండగలుగుతున్నాం. దేవునికి వందనాలు. ఈ వర్డ్ ఆఫ్ ట్రస్ట్ అనేది లేకపోతే క్రైస్తవులుగా ఉండలేదు. యేసును నమ్మలేకపోతే మనం క్రైస్తవులు కాదు. రాత్రి ఒక డిస్కషన్ వచ్చింది ఇంట్లో, ఫ్యామిలీలో వస్తున్నప్పుడు గిఫ్టీ అడుగుతున్నాడు, నేను సంఘంలో పూర్తి స్థాయిలో పరిచర్య చేయాలని తల్లిదండ్రులుగా మీరు ఆశపడుతున్నారు కదా, ఇంకా చాలామంది సీనియర్స్ ఉన్నారు కదా, ఐజక్ గారు ఉన్నారు, సుమన్ రత్నం ఉన్నాడు, జాకబ్సన్ ఉన్నాడు, వీళ్ళంతా కూడా మరి నాకంటే పెద్దవాళ్ళు కదా, మరి బాధ్యతను వాళ్ళకి అప్పగించవచ్చు కదా. అంటే నువ్వు దేవుని చిత్తమైతే నువ్వు ఆ పని చేయగలవని సంఘము నమ్ముతుంది, ట్రస్ట్ నీ మీద ఉంది. చాలామంది నువ్వంటే ఇష్టపడతారు, మిగిలిన వారు ఇష్టమని కాదు, కానీ పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహించడానికి సంఘము మేము కూడా నీ మీద నమ్మకం పెట్టుకుంటున్నాం. దేవుని చిత్తమైంది, నా కాలం అయిపోయిన తర్వాత నువ్వే ఉంటావని చెప్పాను. అదేవిధంగా నీకు కొంతమంది సైనికుల్లాగా చర్చ్లో ఉన్నారు, వీళ్ళంతా కూడా నేను సపోర్ట్ చేస్తాను. అందరూ పాస్టర్లు అయిపోవాలి, అందరూ ఎవాంజలిస్టులు అయిపోవాలంటే దేవుని చిత్తం ఉండాలి. దేవుని చిత్తమని అది మేము నమ్ముతున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని నమ్ముతున్నాడు, నిన్ను నమ్ముతున్నాడు, నిన్ను మేము నమ్ముతున్నామని గిఫ్టీకి భరోసా ఇవ్వడం జరిగింది. అంటే ఎవాంజలిజం ఇస్ నాట్ ఏ ఈజీ కేక్ వాక్. ఒక
కేక్ ముక్కలా ఉండదు, చేదు, ఎప్పుడు ఏవో శోధనలు. కొన్ని సంఘాల్లో అయితే చర్చ్ మెంబర్స్ పాస్టర్ని బాగా ఇబ్బంది పెడతారు. మరి కొన్ని సంఘాల్లో అసలు మాటే వినరు పాస్టర్ మాట. సో నమ్మకం అనేది లేకపోతే, పాస్టర్ మీద కూడా నమ్మకం లేకపోతే సంఘస్థులు హ్యాపీగా వాక్యాన్ని ఎంజాయ్ చేయలేరు. మీరు మన యవనస్తులు చెప్పినటువంటి మాటల్లో ఎలాగ ఎంజాయ్ చేయగలిగారు అంటే దానికి కారణం మీకు నమ్మకం ఉంది. ఈ బిడ్డలు బాగా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు, వీరు తరఫీదు పొందినటువంటి బైబిల్ టీచర్ లాంటి వారు అని వారి మాటలను మీరు నమ్ముతున్నారు కాబట్టి యూఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ద మెసేజ్. లేకపోతే కష్టం, వీడికి ఏమొచ్చురా, వీడంతా నా వయసులో చిన్నోడు కదా అని అనుకునేటువంటి విధానంలో ట్రస్ట్ లేకపోతే చాలా కష్టం. నా 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 యొక్క ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను దేవంటే జీసస్ ఈస్ బిలీవింగ్ ఇన్ గాడ్ దట్ హీ కెన్ టేక్ బ్యాక్ హిస్ స్పిరిట్. అది ఎలాగా జరిగింది. తర్వాత ద వర్డ్ ఆఫ్ సరెండర్ అవడం అంటే లొంగిపోవడం, దేవునికి లొంగిపోవడం, మనం దేవునికి విధేయత చూపించడం. దాన్నే మనం తెలుగులో శరణాగతి వచనం అంటారు. అంటే శరణు చొచ్చుచున్నాను, నీవే నాకు ఆశ్యం. 91వ దావీదు కీర్తనలో 123లో కొండల తట్టు నేను కన్నులు ఇచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆ శరణ అన్నమాట. మనం ఎప్పుడూ కూడా దేవుని దగ్గర శరణ పొందేవారుగా మనం ఉండాలి. మన దేవుడు యేసు ప్రభువే, అంటే యేసు ప్రభువే దేవుని దగ్గర సరెండర్ అయిపోయాడు. ఐ సరెండర్ ఆల్ అనే పాట కూడా ఉంది. సరెండర్ అవడం అంటే లొంగిపోవడం, అంటే దేవునికి ఎప్పుడు కూడా లొంగుబాటుగా ఉండడం. యేసు తన తండ్రిపై విశ్వాసం ఉంచాడు, మనము యేసు మీద తండ్రి మీద కూడా విశ్వాసం ఉంచవలసిన వారుగా ఉన్నాం. యేసు తన తండ్రి మీద నమ్మకం ఉంచాడు. అందుకనే తండ్రి నా యొక్క ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. బ్రయన్ మోజెస్ చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు, ఆ బిడ్డకి ఇప్పుడు 23 years కానీ, ఈ చర్చ్ పెట్టి 27 years అయింది. చర్చ్ తర్వాతే బ్రయన్ మోజెస్ పుట్టాడు. చాలా బాలుడుగా ఉన్నప్పుడు ఈ మాట మీకు ఇదివరకు కూడా చెప్పాను. చిన్న బాలుడుగా ఉన్నప్పుడు, వితిన్ 1 year 2 years బిలో ఉన్నప్పుడు బ్రెయిన్ వేసి క్యాంపస్లో మరి వారి సహాయంతోనే ఇంకా పెద్ద యాండీ మెకెల్రీ, అలెన్ టామ్స్, పెద్ద మిషనరీల దగ్గర బిడ్డ పెరిగాడు. ఈ అటువైపు ఎల్సి, ఇటువైపు బ్రెయిన్ ఉంటూ ఒక బాల్లాగా కుర్రాన్ని విసురుతూ ఉండేవారు. నాకు ప్రాణాలు బేజారెత్తిపోతూ ఉండేవి. కొడుకంటే చాలా ప్రాణం కాబట్టి పడిపోతాడేమని. కానీ గిఫ్టీ నవ్వుతూ ఎల్సీ చేతుల్లోంచి బ్రెయిన్ దగ్గర నుంచి ఎల్సీకి వెళ్తూ ఉండేవాడు. కారణం ఏంటంటే ఆ మిడిల్లోంచి పడిపోతాడేమో అని నాకు భయంగా ఉండేది, చేతులు మిస్ అయిపోతాయేమో అని నాకు భయంగా ఉండేది. కానీ ఆ కుర్రాడికి చిన్నప్పుడు ఏమీ తెలియదు కదా. పెద్దవాడు అయినప్పుడు కూడా నమ్మకంగా ఉండడం వల్ల దేవునికి మేము వందనాలు తెలియజేస్తున్నాం. అంటే ఇలా బాల్ లిఫ్ట్ చేస్తుంటే బాలుని, మరి అది విదేశాల్లో ఏమైనా సాంప్రదాయమేమో కానీ అలాగా విసురుతూ ఉంటే క్యాచ్ చేస్తూ ఉండేవారు. వాళ్ళు కూడా ఎక్కడ పట్టు వదిలినట్టుగా నేను చూడలేదు. కింద పడితే కాళ్ళు చేయలేదు, విరిగిపోతే గాలు పెట్టేస్తారు కదా పిల్లలు. సో ఆ విధంగా నమ్మకం, మేము వీడిని గురి చూసి విసరగలం అనేటువంటి నమ్మకం భార్యాభర్తలకు ఉంది. ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. నమ్మకానికి ఉదాహరణగా ఇది మీకు చెప్పడం జరిగింది. యేసు తన తండ్రిపై అటువంటి నమ్మకాన్ని ఉంచాడు. యేసు తన తండ్రి యేసును సమాధిలో ఉంచేయలేదు, తిరిగి లేపాడు. 40 రోజులు మహిమ శరీరంతో భూమి మీద ఉంటే మళ్ళా పరలోకానికి వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు. సో శాశ్వత మరణానికి యేసును అప్పగించలేదు, తాత్కాలికమైన మరణమే. మన మరణం కూడా తాత్కాలికమైనదే. ఎందుకంటే యేసు వచ్చినప్పుడు ఆయన విశ్వసించిన వారంతా కూడా తిరిగి లేస్తారు. అమ్మ చనిపోతే తిరిగి లేస్తాం. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. ఇప్పుడు అది లేదు అనే దానికంటే ఉన్నది అని నమ్మకం ఆశ్చర్యకరం కదా. లేదు అనుకునేవాడు దురదృష్టవంతుడు, రెజరెక్షన్ లేదనుకునేవాడు దురదృష్టవంతుడు. రెజరెక్షన్ ఉంది అని నమ్మకంగా ఉంటే అది సాడ్.
రిజరక్షన్ ఉంది. దట్ ఈస్ ద మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవుల యొక్క ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, డాక్టర్ ఏంటంటే రిజరక్షన్ ఆఫ్ ది డెడ్ పీపుల్ ఇన్ క్రైస్ట్. తిరిగి వాళ్ళు లేస్తారు. సో మనకి గొప్ప నమ్మకాన్ని దేవుడు ఈ మాట ద్వారా ఇస్తున్నాడు. మరి క్రీస్తు ఇప్పుడు మనకి ఏం చెబుతున్నాడు అంటే, మనము చేయగలిగిన ఆయన మన కోసం తన ప్రాణాలను అప్పగించేస్తాడు, తన యొక్క జీవితాన్ని మన కొరకు అంకితం చేసేస్తాడు. మనం ఏం చేయగలం ఆయనకి? మన జీవితాల్లో ఆయన కోసము జీవించడమే. సో వీఆర్ బ్లెస్డ్ జనరేషన్. మనం చాలా ఆశ్చర్యపడినవాడు. మన కళ్ళ ముందే అనేకమైనటువంటి లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. యేసయ్య పుట్టాడు, మేకా గ్రంథంలో రాబడింది నెరవేర్చింది. 2000 సంవత్సరాల కిందటే పుట్టాడు. ఎండ్ టైమ్స్ కూడా మనము వాటిని నమ్ముతున్నాం. వీఆర్ బిలీవింగ్ దట్ వీఆర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఏజ్. బర్త్ ప్యాంక్స్, గర్భిణీ స్త్రీకి ప్రసవేదనలో వచ్చినట్టుగా ఈ పాపం వలన భూమి కూడా పాపాన్ని కనడానికి, అంటే పాపం వలన అది నష్టానికి, డిస్ట్రక్షన్కి కనడానికి సిద్ధంగా ఉందనేటువంటి మాటలు కూడా మనం ఎన్నో విని ఉన్నాం. సో మనము ఈ యొక్క అంచె దినాల్లో, చివరి దినాల్లో జీవిస్తున్నాం. ఈ దినాల్లో మనం ప్రోత్సాహంగా ఉండాలంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసాన్ని వదిలిపెట్టేయకూడదు. తాటాకు చప్పళ్లకు విడిచిపెట్టేటువంటి విశ్వాసం కార్యం ఇది. అందుకనే దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. శిలువపై పలికినటువంటి 7 మాటలు మనకి ఎంతో బలాన్ని, నమ్మకాన్ని ఇస్తాయి. ఆయన శిలువ ప్రాణం మీద మరణించాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు. మన రక్షకుడు మనకు అత్యున్నతమైన త్యాగం చేశాడు. ఆయన ఆ రక్షకుడిని నమ్ముట ద్వారా, మనలేదు గొప్ప గొప్ప త్యాగాలు చేసే మనం అనడం లేదు, మనం నమ్ముడు ద్వారా మనము రక్షింపబడుతున్నాం. విశ్వాసం ద్వారా, కృప చేత మాత్రమే మనం రక్షింపబడి ఉన్నాం. యేసు ప్రభు యొక్క శిలువ కార్యంలో దైవ రక్షణ ప్రణాళిక నెరవేర్చబడింది, సమాప్తమైపోయింది. యేసు క్రీస్తు శిలువ కార్యము మనకు మోక్షాన్ని తెచ్చిపెట్టింది, ఎటర్నల్ సెక్యూరిటీని తెచ్చిపెట్టింది. ఎవడో మన దగ్గర నుంచి తీసివేయలేడు ఈ రక్షణను. మన రక్షకుడిగా యేసుక్రీస్తునందు గొప్ప నమ్మకము కలిగి ఉండే విధముగా ఈ శిలువ పైన యేసు ప్రభు పలికిన 7 మాటలు మనకు ఉపయోగపడతాయి. మరి ప్రార్థన ఇలా చేసుకుందాం. మేము దుఃఖకాలంలో ఉన్నాం ప్రభువా, నిన్ను ప్రేమించే వారము, నీ ఏకైక కుమారుడు మా రాజు యేసును మాకు అనుగ్రహించావు. మా హృదయాల్లో ఆనందము కేకలు వేస్తున్నవి నువ్వు మాకు చేసినటువంటి వాగ్దానాలు బట్టి తండ్రి, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నా జీవితమే అప్పగించుకోవడమే కాదు, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మను కూడా నీ చేతులకు నేను అప్పగిస్తాను అనే విధముగా మనం ఒక కమిట్మెంట్ తీసుకుందాం. ఈరోజు మేము ఈ జీవితాన్ని విడిచిపెట్టే సమయం వచ్చినప్పుడు నీవు మమ్మల్ని విడిచిపెట్టకు. యేసును మేము చూచి అదే విధమైన విశ్వాసంతో, ధైర్యంతో అలా చేయడానికి దేవ మాకు సహాయం చేయి. ప్రభువు, నిన్ను ప్రేమిస్తున్నా, మా రక్షణ కొరకు, నిత్య జీవం కొరకు నీకు వందనాలు అని యేసు నామములో ప్రార్థన చేసుకున్నాం. మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభములు కలుగుతారు.